అయితే అవునండి. బి ఆరోగ్య భద్రత అనేది ఇన్పేషెంట్ చికిత్స కోసం పదవిలో ఉన్న పోలీసు అధికారులు వారి కుటుంబ సభ్యులకు వివిధ రోగాలకు నగదు రహిత చికిత్సలు అందించే ఒక పథకం. చికిత్స మొత్తాన్ని నిర్దిష్ట ప్యాకేజీ ప్రకారం ఈహెచ్ఎస్ జీఓఎంఎస్ నెంబర్ 97 అనుసరించి ఆసుపత్రులకు చెల్లించడం జరుగుతోంది. ఆరోగ్య భద్రత కింద 202 ఆసుపత్రులను ఎంపానల్ జరగగా వీటిలో హైదరాబాద్ నగరంలో ఉన్న 20 ఆసుపత్రులు ఎన్హెచ్బి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గుర్తింపు పొందాయి. నమోదు చేసుకున్న మొత్తం ఉద్యోగస్తులు 79,853. మొత్తం లబ్దిదారులు దాదాపు 4 లక్షలు. 2024లో చికిత్స పొందిన రోగులు 35,057. 2024 బిల్లు అయిన మొత్తం 211.79 కోట్లు. 2024 ఆసుపత్రులకు చెల్లించిన మొత్తం ప్రభుత్వం తిరిగి చెల్లించిన అన్ని కలుపుకుంటే 106.57 కోట్లు. సికి లేదండి. డి రూపాయలు 316.51 కోట్లు. ఈ సభ్యుల విరాళాన్ని ఎస్ఐ ర్యాంక్ వరకు 200 నుంచి 300 వరకు, ఎస్ఐ 50 ర్యాంకుల వారికి 250 నుంచి 400కు పెంచడమైంది. 2 తీసుకున్న చికిత్సను హేతుబద్ధీకరించడానికి చర్యలు చేపట్టడమైంది. 3 దీర్ఘకాలికంగా చికిత్స అవసరమైన రోగుల కోసం పునరావాస కేంద్రాలను గుర్తించి రోగులకు చికిత్సను అందించబడుతోంది. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల, నరాల బలహీనత మొదలైన కేసులకు ప్రతి పునరావాస కేంద్రానికి రోగి ఒక్కటికి నెలకు రూపాయలు 1 లక్ష చెల్లించడమైంది. ఎఫ్ లేదండి. జి ఈ ప్రశ్న వర్తించు.